స్క్రీన్ మీద రాలేదు. రైట్, ఎనీవే ఈ మిథున్ రెడ్డి అరెస్ట్ని చూపించిన విధానము, ఛార్జ్షీట్ ప్రిలిమినరీ చేసి ఛార్జ్షీట్ వేసిన పరిస్థితులు, వీటిని మీ అనాలిసిస్ ఏంటి ఈ పరిణామాల మీద? అంటే అరెస్ట్ చేయటం అంటే వెంకటకృష్ణ గారు, పోలీసు వారికి ఒక అక్యూజ్డ్ని చూపించిన తర్వాత, ఒక కేసులో ఒక అక్యూజ్ని చూపించిన తర్వాత అరెస్ట్ చేసే హక్కు వారికి ఉన్నది, దానిలో డౌట్ ఏమాత్రం లేదు. పైగా ఈ అఫెన్స్లన్నీ 7 years కన్నా ఎక్కువ అఫెన్సులు కాబట్టి అరెస్ట్ కాకుండా ఉండడానికి అవకాశమే లేదు. సో ఖచ్చితంగా అరెస్ట్ చేయవచ్చు. ఎందుకంటే 409 సెక్షన్ 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ ఏజెంట్ ఉన్నాయి కదా, అది కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాట్ సర్ప్రైజెస్ మీ ద మోస్ట్ ఈజ్ ఛార్జ్ షీట్ ఇప్పుడు ఫైల్ చేయాల్సిన అవసరం ఏంటనేది ఒక డౌట్ నాకు మరి వస్తుంది వెంకటకృష్ణ గారు. ఇఫ్ ఐ మే సే సో, ఛార్జ్ షీట్ తర్వాత కూడా ఫైల్ చేయొచ్చు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ఇమీడియట్ గా తర్వాత ఈయన అరెస్ట్ చూపించడం ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఇట్ ఈస్ నా లీగల్ మైండ్కి అర్థం కావట్లేదు. కానీ అదే నేను ఇందాక మా రామారావుని కూడా అడిగింది, లాజిక్ కూడా అదే, ఎందుకు అట్లా చేశారని. అంటే ఎందుకు అట్లా చేశారనేది వెంకటకృష్ణ గారు, లైక్ విల్ లీవ్ ఇట్ టు ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. ఎందుకు చేశారనేది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నోస్ ది ఆన్సర్ బెటర్ దాన్ యూ అండ్ మీ. సో బట్ కాకపోతే ఏంటంటే, ఆర్డినర్లీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక, ఇప్పుడు అక్యూజ్డ్ నెంబర్ 4 దగ్గరే ఉన్నారు వీరు ఇంకా. సో చాలా మంది అక్యూజ్లు ఉన్నాయి, ఇంకా విట్నెస్ల స్టేట్మెంట్లు బాగా గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంది. పర్టికులర్ గా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ డిస్మిస్ అయింది, హైకోర్టులో డిస్మిస్ అయింది అండ్ సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్ అయింది. మరి ఇలాంటి సమయంలో మరి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, ఎందుకంటే సుప్రీంకోర్టు డెప్రికేట్ చేసింది ఈ ప్రాక్టీస్ ని. ఏంటంటే అక్యూజ్డ్ మీరు ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక మీరేమి అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు, అతన్ని కనుక మీరు అక్యూజ్డ్ గా యాడ్ చేయాలనుకుంటే సెక్షన్ 319 కింద కోర్ట్స్ డైరెక్ట్ గా సమన్ చేస్తే డైరెక్ట్ సమన్ చేసుకోవచ్చు, అరెస్ట్ చేయకండి అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా ఒకటి ఉంది. లైక్ ఇట్ మే వర్క్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది మిథున్ రెడ్డి గారు ఆల్సో. అది పోలీస్ అరెస్టింగ్ అక్యూజ్డ్ ఆఫ్టర్ ఫైలింగ్ ఛార్జ్ షీట్ అండ్ కోర్ట్స్ కాగ్నిజెన్స్ మేక్స్ నో సెన్స్ అని సుప్రీంకోర్టు చెప్పింది రీసెంట్ గా. దాని గురించే చేసి ఉంటారు మరేమో మరి నాకు తెలియదు ఆ విషయం. వీ హ్యావ్ టు వెరిఫై ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. బట్ అరెస్ట్ అవ్వడానికి ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారని చెప్తున్నారు. మరి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ 173(8) మన ఇంతకుముందు సిఆర్పిసి ప్రొవిజన్స్ అయితే 173 కింద వేస్తారు. మరి ఎందుకు వేశారు అనేది వెంకటకృష్ణ గారు నాకు హ్యావ్ నో క్లూ అబౌట్ ఇట్. బట్ ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉన్నది, ఇంకా దీనిలో కేసులో పెండింగ్ ఉన్నది. పైగా రీసెంట్ యాజ్ ద రీసెంట్ ఆర్డర్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్, ఆనరబుల్ హైకోర్టు వారు ఇచ్చిన రీసెంట్ ఆర్డర్ లో కూడా క్లియర్ గా చెప్పారు, కానీ కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఇస్ ఎసెన్షియల్ కాబట్టి మేము బెయిల్ డిస్మిస్ చేస్తున్నాం అని కూడా చెప్పారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పాయింట్ నెంబర్ 44లో లైక్ మన ఏదైతే ఆనరబుల్ హైకోర్టు వారు రీసెంట్ గా 15వ తారీఖు ఇచ్చిన ఆర్డర్ లో జస్ట్ ఒక పారాగ్రాఫ్ వెంకటకృష్ణ గారు ఇంగ్లీష్ లో ఉన్నదిగా చదివి వినిపించి దాన్ని అనువదించే ప్రయత్నం చేస్తాను. It cannot lose sight of serious allegations leveled by the prosecution and the evidence collected during the investigation produced before this court, which prima facie reveals the petitioner's role in the offence in question. Given these circumstances, custodial interrogation is deemed essential to confront the petitioner with the gathered evidence and to unravel a broader conspiracy implicating the accused in the implementation of the excise policy. అంటే ఆయనకి అగేన్స్ట్ గా మెటీరియల్ ఏదైతే ఎవిడెన్స్ ఏదైతే ప్రాసిక్యూషన్ వాళ్ళు సబ్మిట్ చేశారో అది ప్రైమా ఫేషి అంటే ఇనిషియల్లీ ఇట్ రివీల్స్ ది పిటిషనర్స్ రోల్ ఇన్ ది అఫెన్స్ ఇన్ క్వశ్చన్. ఏదైతే మనం ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని దానికి ఒక పేరు ఇచ్చామో దాని ప్రకారంగా చూస్తే పిటిషనర్స్ రోల్ ఎంతో కొంత ఎవిడెన్స్ సేకరించిన సాక్ష్యాధారాల ప్రకారంగా తన రోల్ ఎంతో కొంత ప్రైమా ఫేషి ఎస్టాబ్లిష్ అయింది. ఇవి పరిగణలోకి తీసుకుంటే గివెన్ ది సర్కమ్స్టాన్సెస్ కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం. ఎందుకంటే తీసుకున్న మెటీరియల్ ని ఫర్ ఇన్స్టెన్స్ వెంకటకృష్ణ గారు చాలా ఈజీగా చెప్పే ప్రయత్నం చేస్తా ఆడియన్స్ కి అర్థమయ్యేలాగా. ఆయన ఎంపీగా ఉన్నారు, ఎవరు మిథున్ రెడ్డి గారు ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లో ఒక ఎంపీగా ఉన్నారు. ఆయన ఆ ప్రభుత్వంలో ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా ఆయనకి రాష్ట్రంలో జరుగుతున్న ఎక్సైజ్ పాలసీ మీద విధి విధానాలు నిర్ణయించే పొజిషన్ లో ఆయన లేనప్పుడు ఒక ఎక్స్ అనే వ్యక్తి ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో లేదా ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీయో లేదా ఎక్సైజ్ సంబంధించిన ఎవరో ఒక వ్యక్తితో ఆయన రెగ్యులర్ గా ఏదైతే ఈ టెన్యూర్ ఏదైతే ఉన్నదో ఈ ఇర్రెగ్యులారిటీస్ జరిగే అన్న టెన్యూర్ లో ఆయన రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉన్నారనుకోండి, కాల్ డేటా రికార్డు పోలీసులు కనుక ఫెచ్ చేస్తున్నారు అనుకోండి, ఆయన ముందు పెట్టి మీరు ఇంత కాల్ రికార్డులో మీరు రెగ్యులర్ కాల్స్ లో ఎందుకున్నారండి, మీరు ఒక ఎంపీ గారు కదా, మీకు ఎంపీ బాధ్యతలు అక్కడ మీ రాష్ట్రంలో జరుగుతున్న ఎక్సైజ్ పాలసీ మీరు డిక్టేట్ చేశారా అని అడగడం కోసమైనా సరే కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం. దాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఖచ్చితంగా ఇందులో కస్టోడియల్ ఇంట్రాగేషన్ కావాలి, బెయిల్ డినై చేస్తున్నామని చెప్పారు. మరి అదే కాకుండా 3,500 కోట్లకి సంబంధించిన కిక్ బ్యాక్స్ అందే, ముడుపులు అందే అని కూడా క్లియర్ గా నెక్స్ట్ పాయింట్ లో హానరబుల్ కోర్టు వారు చెప్పారు. ఇవి ఎలా అందాయి, ఇదే హానరబుల్ కోర్టు వారు క్లియర్ గా ఏ విధంగా అందే అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. పేజ్ నెంబర్ 17లో ఆర్డర్ లో CRLP 2904/2025 లో పాయింట్ నెంబర్ 30లో క్లియర్ గా PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి,
శివశక్తి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, శివశక్తి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒకటి మిథున్ రెడ్డి గారు, రెండోది మిథున్ రెడ్డి గారు అమ్మగారు. అది ఇంకోటి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రీవియస్ గా వీళ్ళు డైరెక్టర్స్ గా పనిచేశారంట. ఇదంతా కాకుండా మిథున్ రెడ్డి గారి అఫిడవిట్ లో, ఎలక్షన్ అఫిడవిట్ డేటెడ్ 24/4/2000, ఇదంతా ప్రాసిక్యూషన్ హానరబుల్ హైకోర్టుకి ఇచ్చిన డేటా, హానరబుల్ హైకోర్టు ఆర్డర్ లో పొందుపరిచిన డేటా అని చదివి వినిపిస్తున్నాను నేను. సో 24/4/2024 లో 47,74,00,000 అమౌంట్ నేను బాకీ ఉన్నాను పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. అంటే ఇన్ ఏ వే ద నెక్సస్ బిట్వీన్ మిథున్ రెడ్డి గారు, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్లియర్ గా కోర్టు ముందర ఎస్టాబ్లిష్ అయింది. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ వన్ ఆఫ్ ద బెనిఫిషరీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎలెజ్డ్ లిక్కర్ స్కామ్ అని చెబుతున్నప్పుడు రోల్ లేదని ఎలా